radiation with matter and atoms is called spectroscopy. So interaction of electromagnetic radiation with matter, atoms and molecules. Okay na? So atom can behave as an electric and magnetic dipoles. Atom ఎలా బిహేవ్ చేస్తుందండి, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్ కింద బిహేవ్ చేస్తుంది. ఎలా బిహేవ్ చేస్తుంది చూద్దాం ఒకసారి. ఆటంలో ఏముంటాయండి, ఒక పాజిటివ్ న్యూక్లియస్ ఉంటుంది, అట్లాగే ఎలక్ట్రాన్స్ అనేవి దాని చుట్టూ మూవ్ అవుతాయి. ఇలాగే మూవ్ అవుతాయి అనుకోకండి, మనకి ఆల్రెడీ తెలుసు. సో చూస్తున్నాం. సో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్గా ఎలా యాక్ట్ చేస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్. సో ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ అంటే ఏమర్థమవుతుందండి, సో కరెంట్. సో కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎలక్ట్రాన్ కనుక ఈ డైరెక్షన్లో ఉంటే కరెంట్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో కరెంట్ ఈజ్ ఐ ఈజ్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఐ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే, సో ఒక లూప్లో కనుక మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మూవ్ అవుతుంటే, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంటే దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా మనకి ఏ ఫీల్డ్ ఫామ్ అవుతుందండి, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ సో ఈ యాటంలో కూడా ఏమవుతుందండి, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది, సో ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ కాబట్టి, సో ఇన్ ద ఆర్బిటాల్, సో కరెంట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో there will be a magnetic field is acting downwards. Okay, so I is acting as a, so B is acting, B అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం మనం ఎట్లా రాస్తామండి, మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం ఇఫ్ ఏ రాడ్ ఆఫ్ లెంగ్త్ L అనుకోండి, సో L అయితే 2L అయితే దెన్ మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం mu ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ 2L కింద రాస్తాం కదండి. సో వేర్ m ఈజ్ ద పోల్ స్ట్రెంగ్త్ అండ్ L ఈజ్ ద distance between the two ends అవుతుంటే, సో దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం ఇన్ ఆటమ్ ఎట్లా రాస్తామండి, mu ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A. ఓకే, సో I ఇంటూ A కింద రాస్తామండి దేంట్లో, ఇన్ ఆటమ్. దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటం ఇన్ ఆటమ్. Okay, so the magnetic dipole momentum and the angular momentum for an electron are in opposite direction. Magnetic dipole momentum and angular momentum L కదండి. సో అవి రెండు ఎట్లా ఉంటాయండి, ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి ఫర్ ఎలక్ట్రాన్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు mu ఈజ్ ఈక్వల్ టు మైనస్ E/2m ఇంటూ L బార్. సో ఎలా ఉన్నాయండి, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఫర్ ఎలక్ట్రాన్స్. అదే కనుక మనకి పాజిటివ్ ప్రోటాన్స్కి అయితే సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఏమేంటి, మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటము అట్లాగే ఎల్లో, యాంగులర్ మొమెంటము సేమ్ డైరెక్షన్ ఫర్ ప్రోటాన్స్ అని. ఇది డిఫరెంట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ ఫర్ electrons. Okay, so mu is equal to minus E/2m into L square. Okay, next, so interaction of electromagnetic radiation. So electromagnetic radiation ఎట్లా ఉంటుందండి, both electric field and magnetic field vectors ఎట్లా ఉంటాయి, both are perpendicular గా ఉంటాయి. సో ఒకటి x axis లో ఉంటుంది, ఒకటి y axis లో ఉంటుంది. సో we already know that. సో electric field of an EM radiation interacts with electric dipole momentum of electron. EM radiation లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేంతో ఇంటరాక్ట్ అవుతుందండి, ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటంతో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటం ఎలక్ట్రిక్ డైపోల్తో ఇంటరాక్ట్ అవుతుంది. అట్లానే ఈఎం రేడియేషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంటంతో ఇంటరాక్ట్ అవుతుందండి. మ్యాగ్నెటిక్
డైపోల్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా. ఆఫ్ ది ఈఎం రేడియేషన్ ఇంటరాక్షన్ ఎనర్జీ ఎంత అవుతుందండి అప్పుడు? ఇంటరాక్షన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E is equal to minus P bar dot E bar and where P is the dipole momentum and E is the electric field. So interaction energy of electric wave ki enta avutundandi? Identandi idi P is the dipole momentum and E is the electric field. Okay, so electric field andi. So electric dipole interaction is more than the magnetic dipole with the EM radiation. Okay nandi. So electric dipole momentum anedi is more than the magnetic dipole momentum. All elements possess electric dipole moment. Anni elements manaki em possess avutayi? Electric dipole momentum ni కలిగి ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటం. సో ఎనర్జీ ఆఫ్ ఈచ్ of individual atom is different for different atoms. So this is the characteristic property of the atom. This is the characteristic property of the atom and atom ki different atoms ki different energy untundi. That is the characteristic property of the atom. Next మనం drawbacks of Rutherford చూద్దాం. సో రూదర్ఫోర్డ్ మోడల్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లానెటరీ థియరీ. సో అంటే న్యూక్లియస్ చుట్టూ మన ప్లానెట్స్ ఎట్లా సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయో అలాగే ఎలక్ట్రాన్స్ కూడా అలా రివాల్వ్ అవుతున్నాయని రూదర్ఫోర్డ్ మోడల్ తీసుకొచ్చారు కదండి. సో దిస్ ఈస్ ద ప్లానెటరీ థియరీ. సో దట్ ఈస్ ద ఎప్పుడు తీసుకొచ్చారండి? 1911 ఏడీలో రూదర్ఫోర్డ్ మోడల్ అనేది తీసుకొచ్చారు. సో రూదర్ఫోర్డ్ ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ జేజే థామ్సన్. స్టూడెంట్ వాజ్ రూదర్ఫోర్డ్ అండి. సో నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఈయనకి వచ్చింది. ఎప్పుడు దేని గురించి వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి వచ్చింది, నాట్ ఫర్ దిస్ వన్. సో నెక్స్ట్ దీని థియరీలో మెయిన్ మనకు డ్రాబ్యాక్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎట్లా తిరుగుతున్నాయి అంటాడు? సర్కిల్గా రౌండ్ అవుతున్నాయి అంటాడు. సో ప్లానెట్ అంటే యాక్సలరేటింగ్ బాడీ అనేది ఎప్పుడు కూడా ఏం రిలీజ్ చేస్తుందండి? ఈఎం రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో యాక్సలరేటింగ్ బాడీ అనేది సో ఈఎం రేడియేషన్ రిలీజ్ చేస్తుంటే ఏమవుతుందండి? నెక్స్ట్ దీని యొక్క మన ఎనర్జీ అనేది కోల్పోయి నెక్స్ట్ లాస్ట్కి ఏమవుతుందండి? స్పైరల్ పాత్లో న్యూక్లియస్లోకి వచ్చి కొలాప్స్ అయిపోతుంది. సో అంటే ఎనర్జీ అనేది ఎమిట్ అయిపోతుంది. యాక్సలరేటింగ్ పార్టికల్ అనేది ఎప్పుడు కూడా ఈఎం రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ రూదర్ఫోర్డ్ మోడల్. సో టు అవాయిడ్ దిస్ క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది తీసుకొచ్చారండి. సో నెక్స్ట్ వచ్చిన థియరీ ఏంటంటే మనకి బోర్ మోడల్. సో బోర్ మోడల్లో ఓకేనా. సో బోర్ మోడల్ అండి అన్నీ బ్రీఫ్గా జస్ట్ మనకు కావాల్సినవి నేర్చుకుందామండి. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, కానీ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అది మాత్రం నేర్చుకుని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో బోర్ మోడల్ అనేది 1913లో ఎవరు ప్రపోజ్ చేశారు? బోర్ వాజ్ ప్రపోజ్డ్. సో నెక్స్ట్ ఏంటండి? సో DE/dl ఈజ్ ఈక్వల్ టు -2/3 1/4πε0 a²/c³. దట్ ఈజ్ ఈజ్ ద ఎనర్జీ అండి. సో ఇన్ దట్ 1913లో ప్రపోజ్ చేశారు ఎవరు? బై బోర్. సో పాస్టులేట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ షుడ్ రివాల్వ్ ఇన్ ద న్యూక్లియస్. ఎలాగా? ఇన్ సర్క్యులర్ ఆర్బిట్లో న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అనేవి. సో దట్ ఆర్బిట్ అనేది ఎలా ఉంటుందండి? ఇట్ షుడ్ నాట్ అబ్జార్బ్ ఎనర్జీ ఆర్ ఎమిట్ ఎనర్జీ. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. సో స్టేషనరీ ఆర్బిట్స్ అనే వర్డ్ ఫస్ట్ టైం ఎవరు తీసుకొచ్చారు? బోర్ అనే సైంటిస్ట్ తీసుకొచ్చాడు స్టేషనరీ ఆర్బిట్స్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఆల్ ఆర్బిట్స్ ఆర్ నాట్ అలౌడ్. మళ్ళీ ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో ఆల్ ఆర్బిట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ certain orbits. That is quantization condition of angular momentum. క్వాంటైజేషన్ కండిషన్ ఏవైతే ఫాలో అవుతాయో ఆ ఆర్బిట్స్ మాత్రమే అలౌ. క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకే,
So quantization, so only those orbits allow for quantization, that is equal to n is equal to 1 2 3 atla. So that is equal to ante manaki mvr is equal to nh by 2 pi. So mvr is equal to nh by 2 pi, nh by 2 pi. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్న ఆర్బిట్స్ మాత్రమే అలౌ అవుతాయి, ఓకేనా, ఇన్ బోర్ మోడల్. సో నెక్స్ట్ మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ కదా, హెచ్ బై పి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. నెక్స్ట్ ఎంవిఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, MVRN is equal to H cut. So the waves are closed loops, stationary or standing waves. So electron etla consider chestarandi, oka standing wave kinda consider chestar. So neither it absorb energy nor it emit energy anamata. So this is the standing wave. So electron is considered as a standing wave, neither absorb energy nor release energy. So that his assumptions మాత్రమే అండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని చూద్దాం. సో కొన్ని టర్మ్స్ మనం నేర్చుకోవాలి ఇందులో. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోర్ ఆర్బిట్లో ఫస్ట్ రేడియస్ నేర్చుకోవాలి. సో రేడియస్, సో ఆ డెరివేషన్ అంతా నేను చేయట్లేదండి. సో ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 pi ఎప్సిలాన్ నాట్ హెచ్ కట్ స్క్వేర్ ఈ స్క్వేర్ ఎం ఇంటూ ఎన్ స్క్వేర్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి, ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ కింద రాసుకోవచ్చండి ఇది. సో ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో ఏ నాట్ ఈజ్ దిస్ వన్, ఈ టర్మ్ అంతని ఏ నాట్ అనుకుంటున్నాం. దాని వాల్యూ ఎంత అవుతుందండి, అప్పుడు ఎంత అంటే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.529 ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ నాట్ యాంగ్స్ట్రామ్స్ అని. సో 0.529 ఎన్ స్క్వేర్ యాంగ్స్ట్రామ్స్ అండి. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చండి, ఆర్ఎన్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి, ఆర్ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్. ఓకే, సో దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది ఆటమ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. అంటే రేడియస్ ఆఫ్ ది ఆటమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో thus the radius of the atom for silicon when doped with the another atom, the radius increases gradually about 100 times. సో రేడియస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, పెర్మిటివిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తారు, అందులో మనకి రేడియస్ ఆఫ్ ఎనీ బోర్ ఆర్బిట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా ఎన్నోదో తెలుసుకోవడం, సో ఈ ఫార్ములా వేయడం, ఆర్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అండి. సో నెక్స్ట్ అండి వెలాసిటీ. సో వెలాసిటీని దానికి ఈక్వేషన్ ఏమొస్తుందండి, విఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ఈ స్క్వేర్ బై 4 pi ఎప్సిలాన్ నాట్ హెచ్ కట్ ఇంటూ 1/n. సో విఎన్ అనేది వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఏ బోర్ ఆర్బిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనట్గా ఉంటుంది. అట్లాగే విఎన్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుందండి, 1/ఎప్సిలాన్ నాట్. అంటే ఇక్కడ పెర్మిటివిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనట్గా ఉందన్నమాట వెలాసిటీ అనేది. అట్లానే వెలాసిటీ అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటుందండి, 1/n కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంది. ఓకేనండి. సో ఇది డైరెక్ట్గా ఫార్ములా తీసుకున్నానండి, దాని నుంచి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది కావాలంటే ఫార్ములా మీకు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది కాబట్టి సో మొత్తం డెరైవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే కానీ మెయిన్ పాయింట్స్ మాత్రం మనం ఈ గుర్తుపెట్టుకోవాలి, అది అందుకని ఇది చెప్తున్నాను జస్ట్ అంతే. నెక్స్ట్ ఎనర్జీ అండి. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -me స్క్వేర్ బై 32 pi స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ 1/n స్క్వేర్. సో దట్ ఈజ్ దిస్ వన్ ఈజ్ ఎలా తీసుకోవాలండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E is equal to E naught into E naught by n square. So then where E naught is equal to this total term, that is equal to దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 13.6 eV వస్తుంది, 13.6 eV. సో ఇక్కడ En అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉందండి, జెడ్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంది.
సో ఫర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 వేసాను, జెడ్ స్క్వేర్. సో జెడ్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంది. అట్లానే దేనికి నెక్స్ట్ ఏంటంటే ఈఎన్ అనేది 1/n². ఈఎన్ అనేది ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/n², అండ్ ఈఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/ε0². ఓకే, 1/ε0² కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంది. సో బైండింగ్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంటే ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఓకేనండి. సో ఈఎన్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది, జెడ్ స్క్వేర్కి. అలాగే ఈఎన్ అనేది 1/n²కి, ఈఎన్ అనేది 1/ε0²కి ప్రపోర్షనేట్గా ఉంది. సో దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ అండి, ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, an electron made a transition from n is equal to 2 to n is equal to 1 of the atom. Calculate the energy of the emitted photon and its wavelength. Emitted photon యొక్క ఎనర్జీ అండ్ ఆల్సో వేవ్ లెంగ్త్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు, n is equal to 1 అండ్ n is equal to 2 స్టేట్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందండి, ఎలక్ట్రాన్ అనేది మేడ్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ n is equal to 2 to n is equal to 1. సో మనకి అక్కడ రేడియేషన్ ఎంత రిలీజ్ అవుతుందండి, E2 - E1 is equal to h nu. సో E2 - E1 is equal to h nu అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు E2 - E1 is equal to h nu. దీన్ని ఎలా రాయొచ్చండి, మనం hc/λ కింద రాసుకోవచ్చా. సో మనకి ఈవన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి ఆల్రెడీ ముందు నేర్చుకున్నాం కదా, దట్ ఈజ్ -13.6/n² ఈవి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు E1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు, n ఎంత 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -13.6 ఈవి. అలాగే E2 ఎంత అండి, E2 ఈజ్ ఈక్వల్ టు -13.6/4 2 కదా ఈవి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే -3.4 వస్తుంది, -3.4 ఈవి వస్తుంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, E2 - E1 ఫైండ్ అవుట్ చేద్దాం. E2 - E1 ఈజ్ ఈక్వల్ టు E2 ఎంత అండి, -3.4 + 13.6 ఇవి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 10.2 ఈవి అవుతుంది, 10.2 ఈవి. సో E2 - E1 ఈజ్ ఈక్వల్ టు h nu, దట్ ఈజ్ hc/λ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు h nu ఈజ్ ఈక్వల్ టు h nu దట్ ఈజ్ hc/λ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, hc/λ ఈజ్ ఈక్వల్ టు 10.2 ఈవి. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, hc/10.2 ఈవి. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చండి, హెచ్సి అంటే 12,400 అండి, 12,400. సో 12,400 డైరెక్ట్గా వేసుకుంటున్నాను. సో దట్ బై 10.2 ఇవి యాంగ్స్ట్రోమ్స్. ఇది క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 121.8 నానోమీటర్స్ వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, ఓకేనా, కరెక్షన్ చేసుకోండి ఇది. సో మనకి ఆన్సర్ అలా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం E2 - E1 ఫైండ్ అవుట్ చేయాలి. ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో మెయిన్ ఇది గుర్తుండకపోతే మనకి ఏమీ గుర్తురాదు. సో ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు -13.6/n² ఈవి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎన్ ఆర్ఎన్ అవి ఎలా ప్రపోర్షనేట్గా ఉన్నాయి అవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. జేఎల్లో అలాంటి బిట్స్ మెయిన్ అడుగుతారు. సో అది ప్రపోర్షనేట్గా ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉందా, పెర్మిటివిటీ పెంచితే ఎలా ఉంటుంది, పెర్మిటివిటీ తగ్గిస్తే రేడియస్ ఏమన్నా చేంజ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్సే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవన్నీ గుర్తు రావాలంటే ఇవన్నీ చేసుకుంటే కానీ మనకు అవి గుర్తురావు. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, క్యాలిక్యులేట్ ద బైండింగ్ ఎనర్జీ అండ్ రేడియస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్బిట్. సో బైండింగ్ ఎనర్జీ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు -13.6/n² ఇంటూ z² అండ్ ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.529/z ఇంటూ n² అండి. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, హెచ్ఈకి ఇది ఒకటి చేద్దాం, ఇది మీరు హోంవర్క్ చేయండి. సో హెచ్ఈ ప్లస్, సో హెచ్ఈ ప్లస్లో సో హెచ్ఈ అంటే ఎంత అండి, 2 కదా. సో కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, z ఈజ్ ఈక్వల్ టు 2. సో z ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0.529/2 ఇంటూ n². సో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అవుతుందండి, -0.2645 ఇంటూ n² యాంగ్స్ట్రామ్స్ వస్తుంది.
సో మనకి ఎంత n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్బిట్కి. సో Rn ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, n ఈజ్ ఈక్వల్ టు 1కి. సో 0.2645 ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2645 యాంగ్స్ట్రామ్స్. సో అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, ఇంటూ 2 చేసుకోవచ్చు. సో నెక్స్ట్ en ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, -13.65 n స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ కదా. సో n స్క్వేర్ ఎంత అండి ఇక్కడ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -13.6 బై n స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్. సో z ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 13.6 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 4 బై n ఎంత 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుందండి, -54. దట్ ఈజ్ -54.4 వస్తుంది, 4 ఇవి. ఓకే. సో n ఈజ్ ఈక్వల్ టు 2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు హోంవర్క్ చేయండి. ఓకే. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తు చూసుకోవడానికి ఈ 2 ప్రాబ్లమ్స్. ఓకేనండి. సో ఫెయిల్యూర్స్ ఆఫ్ బోర్ మోడల్. సో బోర్ మోడల్ ఫెయిల్యూర్స్ ఏంటంటే ఓన్లీ హైడ్రోజన్ యాటమ్ మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ multi electronic systems like helium, lithium, beryllium and so on. Only hydrogen మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్బిటాల్స్. సో బోర్కి అసలు ఆర్బిటాల్స్ గురించే తెలియదండి. సో SBTF ఆర్బిటాల్స్ గురించి మనం చదువుకుంటాం కదా. సో బోర్ మోడల్ అవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అంటే డిఫరెంట్ ఆర్బిటాల్స్లో ఎలా అరేంజ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ అనేవి. Fails to explain the orbitals, and also it fails to explain the transition probability and intensity of spectral lines. Intensity of spectral lines gaani transition probability gaani explain cheyalepoyindi. Intensity of spectral lines, why one is dark and spectral lines ni explain cheyalepoyindi. Intensity of spectral lines and also the transition probability ni kuda explain cheyalepoyindi. Transition probability. ఓకేనా. సో నెక్స్ట్ D1 D2 లైన్స్ ఇన్ సోడియం వస్తాయి కదా, ఒకటి డార్క్గా లైట్గా కనిపెడుతుందండి. సో ఆ ఇంటెన్సిటీ ఎందుకు అట్లా ఉంటుంది అనేది మాత్రం బోర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ట్రక్చర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫైన్ స్ట్రక్చర్ స్ప్లిట్టింగ్. ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్ట్రక్చర్ స్ప్లిట్టింగ్ అండి. splitting. Okay. And also Bohr explained normal G1 effect ni explain chesindi partial ga, but anomalous G1 effect matram asalu explain cheyalapoyindi. Only normal G1 effect matram partial ga explain cheyagalindi, normal G1 effect. Okay. So these are the some failures of Bohr theory. First enti multi electronic system ni explain cheyalapoyindi. Atlage Bohr has no idea about orbitals, that is SPDF. So the electron arrangement of in the orbitals, it could not be explained by Bohr model. Atlane intensity of spectral lines and transition probability in kuda Bohr model explain cheyalapoyindi. And also fails to explain the fine structure splitting of spectral lines. Fine structure splitting of spectral lines kuda explain cheyaledu. Normal Zeeman effect ni partial ga explain cheyagalindi, partially, and anomalous Zeeman effect ni complete ga explain cheyaledu. So these are the main failures of Bohr model. So next entante, when an electron makes a transition from nth level, then the number of photons emitted with different frequencies is given by n into n minus 1 and n minus 1 by 2. So photons ante number of photons anamata. Okay na. So indulo kaadu idi ayipindi. Next point entante, when an electron make a transition from nth level నుంచి ట్రాన్సిషన్ చెందితే ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి అనే దానికి ఫార్ములా అనమాట ఇది. సో దట్ ఈస్ n ఇంటూ n మైనస్ 1 బై 2. ఓకేనా. సో ఇక్కడతో ఈరోజు క్లాస్ కంప్లీట్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫ్రాంక్ హెడ్స్ ఎక్స్పెరిమెంట్
అట్లనే క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.